ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించారు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. అణగారిన వర్గాలకు ఈ తీర్పు ఊరటనిస్తుందని చెప్పారు. ఏ వర్గానికి తాను వ్యతిరేకం కాదన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాడు అసెంబ్లీలో తీర్మానం చేశారంటున్న సండ్ర వెంకట వీరయ్యతో మా ప్రతినిధి సాంబా ఫేస్ టు ఫేస్. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ఎస్సీ వర్గీకరణ కోసం దశాబ్దాలుగా సాగుతున్న పోరాటానికి ఇవాళ సార్థకత ఏర్పడింది. ఆయా వర్గాల నుంచి వచ్చి అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించినటువంటి సీనియర్ శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సండ్ర వెంకట వీరయ్య గారు, ఇవాళ ఇచ్చినట్టు సుప్రీంకోర్టు తీర్పు మీద మీ స్పందన ఏంటి సార్? 1994 జూలై 7వ తారీఖున అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లా ఈదుముడి అనే గ్రామంలో మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఈ వర్గీకరణకు బీజం పడింది. 30 సంవత్సరాల ఈ సుదీర్ఘ పోరాటం ఇవాళ జయప్రదమైన సందర్భంగా ఒక సామాజిక ఉద్యమకారుడిగా ఏ వర్గానికి నేను అన్యాయం చేయాలనే తలంపు నాకు ఉండదు. కానీ ఏ వర్గానికి ఎంత వాటా దక్కాలనో కోరుకునే ఒక వ్యక్తిగా నా జీవితంలో అత్యంత ఆనందమైన రోజుగా నేను భావిస్తూ ఉన్నాను. ఇలా కేంద్ర ప్రభుత్వానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసి వర్గీకరణకు అనుకూలంగా వర్గీకరణ వేయటం, ఆ రోజు తెలంగాణ శాసనసభలో కేసీఆర్ గారు తీర్మానం చేసి వారి నాయకత్వంలోనే అప్పుడు ఉప ముఖ్యమంత్రి గారి వారిని కూడా తీసుకొని వెళ్ళి ఏదైతే ఈ వర్గీకరణ చేయాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి వారు నిర్ణయం చెప్పడం జరిగిందో వారు కార్యక్రమం వేయటం, వీటన్నిటి ఫలితంగా ఈరోజు వచ్చిన ఈ సందర్భంలో మరి ఎంతోమంది అమరులయ్యారు, జైలుకి వెళ్ళారు. ఇప్పటికి కూడా కోర్టుల చుట్టూ తెలంగాణ ఉద్యమం తర్వాత అంత పెద్ద ఎత్తున సాగిన ఉద్యమం ఎస్సీ వర్గీకరణ సమస్య ఇవాళ అమరుల త్యాగాలకు సార్థకత చేకూరినట్టుగా భావిస్తున్నారు. 100%. ఇవాళ ఎవరైతే అమరవీరులు ఉన్నారో వాళ్ళ యొక్క త్యాగానికి ఇలా ఫలం వచ్చినట్టుగా మనం భావించాలి. ఎంతో నిర్బంధం. ఒక హైదరాబాద్ చలో హైదరాబాద్ ఇస్తే డబ్బులు లేని వర్గం ఇది, కూలి మీద ఆధారపడితే తప్ప జీవనం కుటుంబం కొనసాగించలేని ఈ వర్గాలకు ఇవాళ న్యాయం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా నేను భావిస్తూ మరి సుదీర్ఘకాలం జరిగిన ఈ పోరాటం జయప్రదమైన ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. రేపు ఇప్పుడు ఆల్రెడీ కొన్ని అడ్మిషన్స్ అయిపోయినాయి, ఇంకా జరగాల్సిన ఉన్నత విద్యాసంస్థల్లో. ఆ అడ్మిషన్లో కానీ కొత్తగా మీరు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ ఇచ్చి రిక్రూట్మెంట్ చేయబోతున్నారో ఆ రిక్రూట్మెంట్స్లో కూడా ఈ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటి వరకు ఏదైతే అణగారిన వర్గాలు, ఇందులో ఎస్సీలలో అన్యాయానికి గురైనటువంటి వర్గాలు ఉన్నాయో ఈ తీర్పు తర్వాత ఆయా కులాల్లో వచ్చేటువంటి విప్లవాత్మకమైన మార్పు ఎట్లా ఉంటుంది? అంటే 2000 సంవత్సరం నుంచి 2004 అక్టోబర్ 5 వరకు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా దీన్ని అమలు చేశాడు. అప్పుడు ఈ ఫలితాలు వచ్చినాయి. ఉద్యోగ నియామకాల్లో వర్గీకరణ అమలైంది, అడ్మిషన్స్లో అయింది. అంటే దానివల్ల ఏంటంటే ఏ వర్గం అయితే అట్టడుగు నుండి అవకాశాలు అందిపుచ్చుకోలేదో వాళ్ళకు వచ్చేదానికోసం అవకాశం ఉంది. సహజంగానే అన్ని అవకాశాలు ఉన్నవాడు విద్యావంతులు అవుతారు, అవకాశం లేనివాడు చదువుకోవడానికి ఇబ్బంది జరుగుతుంది. వాళ్ళు రోజు కూలి మీద ఆధారపడటం ఏదో చేయొచ్చు. ఇలా కేసీఆర్ గారు 1200 రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టిండు. ఇది సామాన్యమైన మార్పు కాదు. ఆ యొక్క రెసిడెన్షియల్ పాఠశాలలో ఈ యొక్క రిజర్వేషన్ సీట్లలో అమలై వాళ్ళు ఇంకా ఉన్నత స్థాయికి ఎదిగి రావటం అంటే తప్పనిసరిగా దీనికి వచ్చేదానికోసం అవకాశం ఉంది. ఆ రకంగా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఆ వర్గాలకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. దీన్ని మనం రెండో ఆలోచన చేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఉద్యోగాల్లో వర్గీకరణ వచ్చినప్పుడు సహజంగానే జనాభా ప్రకారం పెరుగుతుంది, ఎడ్యుకేషన్లో సీట్లు పెరుగుతాయి, ఎంబీబీఎస్లో డాక్టర్లు అవుతారు. ఇవాళ ఐఏఎస్లు అయితే ఉమ్మడి మన తెలంగాణలో ఈ మాదిగ కళానికి సంబంధించిన ఒకరిద్దరు కూడా ఐఏఎస్ ఆఫీసర్స్ లేరు. కాబట్టి ఇది సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇది ఇంకొక వర్గం అసూయతో చూడాల్సిన పని కాదు. అందుకని ఈ వర్గాలకు న్యాయం జరిగే విధంగా తప్పనిసరిగా ఈ కార్యక్రమం తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. తెలంగాణలో విజయం సాధించిన తర్వాత రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత తొలి అసెంబ్లీలో మొట్టమొదటి తీర్మానం చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉంది. ఆ పార్టీ నాయకుడిగా మీరు ఈ సాధించిన విజయాన్ని ఎట్లా చూస్తారు? తప్పకుండా ఆ రోజు మేము శాసనసభల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సస్పెండ్ గురైనాం, వర్గీకరణ పోడియం మీదకి పోయినాం, మందకృష్ణ మాదిగ గారితో చేసినాం. ఇంకా అనేక ఎంఆర్పీఎస్ ఉద్యమం కొంత చీలికలై చాలామంది నాయకులు ఈ సమస్య మీద పోరాడినా ఎవరి అంతిమ లక్ష్యం ఇది అయినప్పటికీ దీనికి ఆద్యుడు మందకృష్ణ మాదిగ గారే. కాబట్టి ఒక వర్గీకరణ తెలంగాణలో ఎక్కువ లబ్ధి జరుగుతుంది, ఎందుకంటే ఎక్కువ జనాభా ఉంది తెలంగాణలోనే. తప్పకుండా ఆ రోజు చొరవ చూపించారు, కేంద్రం కూడా ఈరోజు చొరవ చూపించింది. కేసీఆర్ గారు తీర్మానం చేసి వారు ముఖ్యమంత్రి హోదాలో స్వయంగా ప్రధానమంత్రి గారికి విజ్ఞాపన ఇచ్చారు. కాబట్టి ఇది మామూలు విషయం కాదు. ఒక వర్గం ఏదో బాధపడుతుందని కాదు,
ఈ సమస్యలో న్యాయం ఉంది కాబట్టే 30 ఏళ్ళు ఒక కులానికి సంబంధించిన సమస్య మీద 30 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా ఉద్యమం జరిగిందంటే న్యాయం లేకపోతే ఇది ఇన్ని సంవత్సరాలు బతకదు. చాలా రకాల కుట్రలు కుతంత్రాలు జరిగినా అంతిమంగా ఈ ఉద్యమం జయప్రదమైందని చెప్పి ఇవాళ తీర్పు ఇవ్వడం అంటేనే ఈ సమస్యకి న్యాయం ఉన్నట్టుగా. అందుకనే సామాజికవేత్తలు, రాజకీయ పార్టీలు, అన్ని ప్రభుత్వాలకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వర్గీకరణ మీద సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో ఎవరైతే అన్యాయానికి గురయ్యారో ఆయా వర్గాలకు లబ్ధి చేకూరుతుందని చెప్పి ఇది అసూయ పడాల్సిన అంశం కాదు, అన్ని వర్గాలకు సమానమైనటువంటి వాటాలు దక్కేటువంటి అంశంగా చూడాలని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి శాసనసభలోనే తీర్మానం చేసినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చొరవ కూడా చాలా ఉందని, అమరులకు కూడా దీనికి లబ్ధి చేకూరుతుందని కూడా మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజ్తో సాంసరా టీ న్యూస్ ఖమ్మం నుంచి.